Spirit wants to dwell in you. He wants to stay inside you and help you to overcome the worldly ways. మరి పరిశుద్ధాత్ముడు మీలో ఉండి, మీలో నివాసం ఉండి ఈ లోకానుసారమైన శరీరేషను జయించడానికి ఆయన కృప చూపిస్తాడు. So when you ask the Holy Spirit to come into your heart and be with you always, మరి మీరు పరిశుద్ధాత్మను మీ హృదయాల్లోకి ఆహ్వానించి మరి మీతో పాటు ఉండడానికి ఆయన ఆహ్వానిస్తారా? when the Holy Spirit comes, we should understand one more thing, is that He will give you power. మరి మీరు మరొక విషయం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీలోనికి వస్తాడో ఆయన మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తాడు. That is the promise that we read in the book of Acts. మరి అపోస్తలుల కార్యముల ఆ వాక్యాన్ని మనం చదువుతాము. Till then the disciples were very afraid to go and preach the gospel. మరి శిష్యులైతే మరి వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించడానికి చాలా భయపడుతున్నారు. And when they were filled with the power